ఎ డే ఇన్ మై లైఫ్ దీపావళి వ్లాగ్. యాక్చువల్లీ దివాళీ రోజు మాకు ఆఫీస్ ఉంది. నేను ఆఫీస్ కి వెళ్ళి వచ్చేటప్పుడు టెంపుల్స్ కి వెళ్ళాను. కర్ణాటకలో దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి టెంపుల్లో కూడా ఇలా అమ్మవారి విగ్రహాన్ని పెట్టి, ఇంకా చాటులో పువ్వులు, అరిసెలు, అగరబత్తి, కొబ్బరికాయ ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నారనమాట. సో చాలా డిఫరెంట్ గా అనిపించింది. దాని తర్వాత పీజీకి వెళ్లే దారిలో నేను షాపింగ్ కూడా చేశానన్నమాట దీపావళి కోసం అని చెప్పి. షాప్స్ అన్ని కూడా ఇలా నీట్ గా డెకరేట్ చేసి బాగున్నాయి. పీజీకి వెళ్ళేటప్పటికి మొత్తం మా స్ట్రీట్ అంతా కూడా ఇలా లైటింగ్స్ తో అరేంజ్ చేశారు. ఏంటని చూసేటప్పటికి అక్కడ ఒక బెంగాల్ కమ్యూనిటీ ఇలా కాళీమాత విగ్రహాన్ని అలా పెట్టారనమాట. ఇంకా దాని తర్వాత పీజీలోకి వెళ్ళి సింపుల్ గా నా దగ్గర ఉన్న వాటితో పూజ చేశాను. అలాగే ఒక సిల్వర్ కాయిన్ కూడా కొని అలా దేవుడి దగ్గర పెట్టాను అనమాట. ఇంకా మా దగ్గర అయితే అగరబత్తి స్టాండ్ కూడా లేదు. అలా స్వీట్ తో మేనేజ్ చేసాం. రూమ్మేట్స్ అందరం కలిసి డాబా పైకి వెళ్ళామన్నమాట. సో ఫుల్ క్రాకర్స్ అనేవి కాల్చుకున్నాము. యాక్చువల్లీ మా పీజీ వచ్చేసి 7 floors ఉంటుంది. పైనుండి చూసేటప్పటికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వ్యూ కి ఫైర్ వర్క్స్ కూడా యాడ్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ రోజు మేమైతే చాలా సేపు అక్కడే ఉన్నాము. చేద్దామని కిందకి వెళ్ళేటప్పటికి బీన్స్ కర్రీ పెట్టారు. ఆ కర్రీ చూడంగానే అసలు తినాలనిపించక ఇంకా మేమందరం బయటకు వెళ్ళి టిఫిన్ చేసాము. ఇది నా సింపుల్ దీపావళి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు బెంగాలీస్ దీపావళి రోజున కాళీమాత విగ్రహాన్ని ఎందుకు పెట్టారు అని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి వాచ్ చేయండి.